నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు ప్రస్తుతానికి బీజేవైఎం స్టేట్ సెక్రటరీ ఝాన్సీ గారు ఉన్నారు. ఒకసారి గతంలో మనం చూసుకున్నట్లయితే ఏబీవీపీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్నో లాఠీ దెబ్బలు, రోడ్ల మీద గొర్ర గుంజుకుపోతున్నటువంటి పరిస్థితి, విద్యార్థుల కోసం పోరాటం చేయడం కావచ్చు, వివిధ రకాలైనటువంటి పోరాటాల్లో నిరసనలో ఆమె పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆమె జైల్లోకి వెళ్ళడం జరిగింది. అది ఇది ఎన్నో కష్టాలు పడుతూ కూడా అటు ఏబీవీపీ టు ఇప్పుడు బీజేవైఎంలోకి వచ్చింది, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. విద్యార్థి సంఘం నుంచి కాకుండా ఇప్పుడు యువ మోర్చాలోకి వచ్చింది. మాట్లాడదాం అసలు ఆమె ఏమనుకుంటా ఉంది. ఎందుకంటే రాజకీయ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా విమర్శలు ఉంటాయి, చాలా రకాలైనటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉంటాయి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అన్న. చెప్పక ఎట్లా ఉంది ఆ ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ టు ఇప్పుడు బీజేవైఎం స్టేట్ సెక్రటరీకి ఎట్లా అనిపిస్తూ ఉంది? ఏబీవీపీ అనేది నాకు మొదటి ప్రియారిటీ. ఎక్కడికి వెళ్ళినా ఏదేమైనా నాకు మాతృ సంస్థ ఏబీవీపీ. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు నన్ను ఒక ప్రశ్న అడగగలుగుతున్నారు, నేను మీడియా ముఖంగా మాట్లాడగలుగుతున్నారంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషతే కారణం. నన్ను ఈరోజు ఇక్కడ సాధారణ కార్యకర్త నుంచి స్టేట్ సెక్రటరీగా రకరకాల బాధ్యతలు అక్కడ నిర్వహించి మొట్టమొదటి రాష్ట్ర కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి నన్ను నియమించడం, నాతో కలిసి చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ సోదర భావంతో ఎంతోమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నాతో పనిచేసి నన్ను ముందుకు నడిపించిన విధానంలోనే నేను అన్ని పోరాటాలు చేయగలిగిన ఈరోజు నన్ను గుర్తిస్తున్నారు అంటే దానికి కారణం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఆ ప్రోత్సాహంతోనే, ఆ ధైర్యంతోనే, అక్కడ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఇక్కడి వరకు రాగలిగిన. సార్, అంటే ఏబీవీపీలో ఉన్నప్పుడు మీరు గతంలో చాలాసార్లు పోరాడి లాఠీ దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు పడ్డారు. ఆ మూమెంట్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే పోరాటం చేయాలన్నా అదృష్టం ఉండాలన్న. పోరాటం చేసేటటువంటి అదృష్టం అందరికీ రాదు, వచ్చినా కొంతమంది వినియోగించుకోరు. కాబట్టి నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు మొట్టమొదట విద్యార్థి పరిషత్లో అడుగుపెట్టినప్పటి నుంచి అనేక సమస్యలు రావడం, వాటిపైన పోరాడే అవకాశం నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. మా వంతుగా మా సాయశక్తుల విద్యార్థి నిరుద్యోగుల సమస్యల కోసం, అనేక రకాల సమస్యల కోసం కొట్లాడిన సంఘటనలు మీరు చూసినారు, జైలుకు పోయిన సంఘటనలు చూసినారు, లాఠీ చార్జ్ అయిన సంఘటనలు చూసినారు. ఏది ఏమైనా కూడా మనకి ఒక స్థాయి, ఒక గుర్తింపు అవ్వడానికి ఈరోజు ఆ పోరాటాలు, ఆ లాఠీ దెబ్బలు, ఆ జైలు గోడల జీవితాలే ఈరోజు నాకు స్ఫూర్తితో ఇక్కడి వరకు నన్ను నడిపించగలిగినాయి. మీరు ఏబీవీపీలో ఉన్నప్పుడు ఒక సంఘటన, ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన కావచ్చు, లేకపోతే పోలీసులు తీసుకుపోయి ఏదైనా ఒక పెద్ద సమస్య లాగా మీకు అనిపించినటువంటి సంఘటన ఏదన్నా అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కసారి గురునానక్ ఇష్యూలో అక్కడ పర్మిషన్ లేకుండా అడ్మిషన్స్ తీసుకోవడం, ఆ ముందు రోజు అక్కడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేసినాం. మరుసటి రోజు మేము హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు, నేను రాష్ట్ర కార్యదర్శిని కాబట్టి నా ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. మేము ఒక దగ్గర ప్రోగ్రామ్ కోసం, గ్యాదరింగ్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా కార్యకర్తలు కూడా అక్కడికి ఎవరు రాలేదు. ఆ టైంలో పోలీసులు నా ఫోన్ ట్రేస్ చేయడం, డైరెక్ట్ మేము ఎక్కడో ఉన్న ప్లేస్కి, నేను నాతో పాటు ఇంకో సిస్టర్ ఉంటే మా ఇద్దరిని ఎవరికి తెలియకుండా, సమాచారం లేకుండా మమ్మల్ని పిఎస్కి, ఉమాయన్ నగర్ పిఎస్కి తీసుకెళ్ళడం, అక్కడ మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అనుకోకుండా చిన్న వాగ్వాదం జరగడం, దాన్ని మనసులో పెట్టుకొని ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలుస్తుందిలే, కొట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళు లేరనే ఒక దురుద్దేశంతో కొంతమంది, అందరినీ తప్పు పట్టలేము, పోలీస్ వ్యవస్థలో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, ఏం చేయాలన్నా కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ధైర్యంగా చేయగలుగుతాం. కానీ అక్కడ ఇక్కడ మచ్చలాగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ ప్రవర్తన విధానంలో నన్ను లోపలేసి బూట్కాలతో దన్నడము, నన్ను బాగా కొట్టడము, ఆ విధంగా 4 o'clock వరకు నేను ఎక్కడున్నానో కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా చాలా రకాలుగా దుర్భాషలు ఆడడం, మేము కొట్టలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఒక యాక్టింగ్ ఫీల్డ్కి రావడం, ఇట్లా ఇదంతా జరిగింది. అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జీవితంలో. ఎందుకంటే మనం క్రిమినల్స్ కాదు, ఏదో తప్పు చేసి రాలేదు, విద్యార్థి నాయకురాలుగా విద్యార్థుల పక్షాన కొట్లాడడానికి వచ్చినాం. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఒక క్రిమినల్ కంటే దారుణంగా ట్రీట్ చేయడం అంటే అది వ్యవస్థకే తెచ్చేటటువంటి సంఘటన. మరొకసారి మీరు అందరు చూసిరు, రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జుట్టుబట్టి గుంజడం, అది కూడా పోలీస్ వ్యవస్థకి మచ్చదేయడం, నేను పడిపోవడం, ఇదంతా పక్కన పెడితే ఒక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కనీసం ఒక మినిమం ఎథిక్స్ లేకుండా ప్రవర్తించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ 2 సంఘటనలు అయితే సాధారణంగా ధర్నాలో జరుగుతుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా, వాంటెడ్లీ కాకపోయినా కూడా చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి. వాళ్ళేం కావాలని దాడి చేయడు, కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కావచ్చు, దాన్ని మనసులో పెట్టుకోవట్లేదు. కానీ 2 సంఘటనలు మాత్రం ఇట్లా ఎవరి మీద కూడా ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక విషయం మాట్లాడుకుంటే, అక్కడ మీరు స్టేట్ సెక్రటరీగా ఏబీవీపీలో ఉన్నప్పుడు కూడా
చాలామంది మహిళలు ఎక్కువ మంది బయటికి రారు, మీరు అక్కడ కూడా బయటికి వచ్చారు. సో ఈరోజు బీజేవైఎంలో కూడా ఎక్కువ శాతం మహిళలు ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటారు. రాజకీయాలంటే కొద్దిగా భయపడుతూ ఉంటారు, వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈరోజు కూడా మీరు ఇక్కడ కూడా స్టేట్ సెక్రటరీ పదవిని సంపాదించుకున్నారు. సో అంటే మహిళగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాజకీయ అంశాల మీద? అన్న, మహిళలు ఆడపిల్లలు తలుచుకుంటే బాయ్స్ కంటే ఎక్కువ, జెంట్స్ కంటే ఎక్కువ చేయగలుగుతారు. కానీ ఆ కాన్ఫిడెంట్ ఫస్ట్ మనలో రావాలి. ఎవరో చెప్పి నడిపించడం ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకొని ముందుకొచ్చి మనము ఫైట్ చేయాలని మనకు సెల్ఫ్గా మనం ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. మనం ఇక్కడ వరకు మహిళలు ఎవరు రావట్లేరంటే నేను ముందుకు వచ్చినా కాబట్టే కదా నాకు అవకాశం వచ్చింది. ఆ స్థాయిలో అంటే ఒక మహిళ ముందుకు వచ్చి కొట్లాడే తత్వం, ప్రశ్నించే తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా అవకాశాలు అనేవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనకు ఆ స్థాయి, మన అర్హత సాధించే అంత టాలెంట్ మనలో ఉంటే ఖచ్చితంగా అర్హత అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఏ రికమెండేషన్స్ అవసరం లేదు, ఫైరవీల్ అవసరం లేదు. కష్టము, నువ్వు కొట్లాడే తత్వం, ప్రశ్నించే తత్వమే మనల్ని ఏ స్థాయికైనా తీసుకుపోతుంది. ఇవాళ నేనే ఎగ్జాంపుల్ అన్న, ఒక ఆడపిల్లగా ఎక్కడ ధర్నాలు ఉన్నా ఏమున్నా అన్న వాళ్ళతో పాటు నేను వెళ్ళడం, కొట్లాడడం చేసినా కాబట్టే ఈరోజు ప్రత్యేకంగా 10 మంది నన్ను గుర్తించగలుగుతారు. అదే గుర్తింపు అక్కడ దక్కినటువంటి క్రెడిటే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చాలో కూడా నేను ఒక స్థానం దక్కించుకోవడానికి నేను అర్హత సాధించినాను అంటే ఏబీవీపీ కారణంగానే. ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కావచ్చు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ అన్న గారు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం వీళ్ళందరూ కూడా గుర్తించి ఈరోజు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిరు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏదైతే నేను విద్యార్థి పరిషత్లో నేర్చుకున్నటువంటి నా సిద్ధాంతం ఉందో అదే సిద్ధాంతాలతో, అదే స్ఫూర్తితో నేను రాజకీయాలకి, పార్టీ నియమాలకి కట్టుబడి పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్థంగా నేను పనిచేస్తాను. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటికే బీసీలందరూ రాజకీయంగా వెనుకబడ్డా ఉన్నారు. బీసీ మహిళలు అసలు ఇంకా బయటికే రారనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈరోజు ముదిరాజు బిడ్డగా ఉండి మీరు ఈరోజు అక్కడ మీరు ఈ పదవి సంపాదించడం కావచ్చు, లేకపోతే నిజంగా ఇట్లా ఏమన్నా మహిళల్ని అక్కడ చుట్టుపక్కల అంటే ఉన్నటువంటి నాయకులు తొక్కేస్తారు, బయటికి రానియకుండా చేస్తారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటుంది? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఇప్పటివరకు ఏమైనా జరిగిందా? అట్లాంటి అంటే వేరే పార్టీలలో ఉందేమో లేదో నాకు తెలియదు అన్న. ఎందుకంటే మనం ఏదైనా గ్రౌండ్ రియాలిటీని బట్టి మాట్లాడాలి. గ్రౌండ్లో లేకుండా ఏదో పైన మాట్లాడొద్దు. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నా. నేను ఎక్కడ కూడా విద్యార్థి పరిషత్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడ కూడా మీ కులం ఏందని అడిగిన వాళ్ళు కానీ, లేకపోతే కులాన్ని బట్టి బాధ్యతలు ఇవ్వడం కానీ ఎక్కడ కూడా నాకైతే ఎదురవ్వలేదు ఇప్పటి వరకు కూడా. అసలు అందరితో కలుస్తుంటాం, తిరుగుతుంటాం, వెళ్తాం, తింటాం, కార్యక్రమాల్లో పాల్గొంటాం తప్ప ఎక్కడ కూడా మీ కులం ఏందనే ప్రస్తావన అసలు మా విద్యార్థి పరిషత్లో కానీ పార్టీలో కానీ ఎక్కడ రాదు. ఆ ఉద్దేశంతో ఇచ్చిరనైతే నేను అనుకోవట్లేదు. కాకపోతే ఖచ్చితంగా బీసీలకి, మహిళలనే కాదు బీసీలకి కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా నారీ శక్తి ఈరోజు 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకి అవకాశం కల్పించాలనే ఉద్దేశం కూడా అదే కదా. అట్లా ఓన్లీ క్యాస్ట్ బేస్డ్గానే కాదు, అన్ని రకాలుగా ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పొజిషన్ ఇది. సో ఈరోజు బీజేవైఎం స్టేట్ సెక్రటరీగా ఈరోజు మొదటి రోజే మరి యుద్ధానికి దిగినటువంటి పరిస్థితి, ఈరోజే ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ధర్నాకు వచ్చారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో రానున్నటువంటి రోజులు మళ్ళీ పోరాడతారు మాకు తెలుసు. కానీ ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతా ఉంది అంటే ఇప్పుడు ఏబీపీ నుంచి బీజేవైఎం నుంచి నేరుగా పార్టీ పనులలో ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా అన్న? నేను విద్యార్థి పరిషత్లో అడుగుపెట్టిన రోజు ఏదో టార్గెట్ పెట్టుకొని నేను స్టేట్ సెక్రటరీ అవ్వాలి, లేకపోతే ఇంకేదో అవ్వాలనేసి రాలేదు. ఒక విద్యార్థి నాయకురాలుగా నేను ఉండాలి, అవకాశం వస్తే ఒక రాజకీయ నాయకురాలుగా నేను ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆ రోజు వచ్చిన. అట్లానే అదే స్ఫూర్తితో నేను కొట్లాడిన అవకాశం అదే నాకు అవకాశం ఇచ్చింది విద్యార్థి పరిషత్. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఒక సాధారణ కార్యకర్తగానే మొదట అడుగుపెట్టడం జరిగింది. నాకు ఇక్కడ కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను మంచిగా సద్వినియోగం చేసుకొని దీనికి న్యాయం చేస్తే నేను ఇప్పుడే ఎంటర్ అయినా. అనేక పరిస్థితులు ఎదురుపడవచ్చు, అనేక కార్యక్రమాలు ఉంటాయి, అనేక పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటిని ఎదుర్కొని నేను ఇక్కడ కూడా న్యాయం చేసినా అని నాకు అనిపించినప్పుడు నేను ఇంకో దాని గురించి ఆలోచిస్తాను. ఇక్కడి వరకైతే నా బాధ్యతని పూర్తిగా నా సాయశక్తిలా నేను అదేవిధంగా కొట్లాడి దీనికి న్యాయం చేస్తాను. సో రాష్ట్ర నాయకత్వం మరి మహిళలకు సహకరిస్తుందా? మహిళలను ముందుకు తీసుకురావాలని ఆ విధంగా ఆలోచిస్తుందా? మీకు రాష్ట్ర నాయకత్వం మంచిగానే అంటే ముందుకెళ్ళండి అమ్మా, పోరాడండి అమ్మా అని మీకు ఏమన్నా తట్టి చెప్తుందా? లేకపోతే నార్మల్గా ఏదో పదవి ఇచ్చేసి వదిలేసిందా? అట్లుండదన్న. పదవి అనేది మ్యాటర్ కాదు, ఏ పదవైనా ఉండనియండి. మీరు కొట్లాడే తత్వం, ప్రశ్నించే తత్వం ఉంటే ఈరోజు బాధ్యత అనేది చెప్పుకోవడానికి ఓకే అంటే ఇది కూడా ఒక గౌరవం ఇస్తుంది వ్యక్తికి. కానీ
బాధ్యతల కంటే ముందు పార్టీ బాధ్యతల కంటే ముందు వ్యక్తిగత బాధ్యత అనేది ఉంటుంది పార్టీ పైన. దాన్ని సక్రమంగా నిర్వర్తించే విధంగానే అందరూ ముందున్న నాయకులు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తితో కూడా మేము వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నాం. వాళ్ళు అదే మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మంచిగా మీరు పార్టీ సిద్ధాంతాల కట్టుబడి పనిచేయండి. మీకు మంచి అవకాశాలు ఉంటాయి. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరి సపోర్టు, అందరి ప్రోత్సాహం మీకు ఉంటుంది. మీరు నిస్వార్థంగా మీరు కొట్లాడుతూ ముందుకు పోతే ఖచ్చితంగా పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది. మనందరం కూడా ఒక కుటుంబం అనే భావంతో మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సో చివరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సుదీర్ఘ పోరాటం గురించి, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలామంది మహిళలు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. సో ఈ అన్ని అంశాల మీద ఏం చెప్పారు? అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది మహిళలు కూడా విద్యార్థి పరిషత్లు కావచ్చు, రకరకాల విద్యార్థి నాయకులుగా ఈరోజు పార్టీలలో కూడా చాలామంది ముందుకు వస్తున్నారన్న. గతంలో ఉన్నంత అయితే వాతావరణం లేదు. చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ ఇంకా రావాలి. ఈరోజు 100 మంది పురుషులు ఉంటే కనీసం ఒక 10ల సంఖ్యలో అయినా మహిళలు కనిపిస్తున్నారు. అట్లా కాదు, వందల వాళ్ళకి సరిపడగా అదేవిధంగా వాళ్ళకి ధీటుగా కూడా మహిళలందరూ ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళే, ఎవరి పార్టీలు వాళ్ళే. కానీ ఒక ఉమెన్గా ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ అనేది ఉమెన్కి కూడా అవసరం. పాలించే తల్లికి పాలించడం లెక్క అన్నట్టు, అదేవిధంగా ఏ తల్లి అయినా ఒక అధికారంలోకి వస్తే ఆమెకి ఎట్లా పాలించాలనేది ఖచ్చితంగా మంచి అవగాహన ఉంటుంది. రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, అభివృద్ధి పదం వైపు ఒక మహిళ చేతిలో అధికారం ఉంటే అది ఒక అభివృద్ధి పదం వైపు ఖచ్చితంగా అడుగేస్తుంది. కాబట్టి మహిళలందరికీ, నేను ఒక్కదాన్నే కాదు, మీరు అనుకుంటే నాకు మించి చేయగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు. మనమే గొప్ప అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే హోదా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ముందుకు రావాలి. ఖచ్చితంగా చట్టసభల్లో కూడా అన్ని రంగాల్లో ఉన్నట్టు చట్టసభల్లో కూడా మహిళలు సమానంగా ఉండాలనేదే నేను కోరుకుంటున్నా. ఇది ఝాన్సీ గారితో స్పెషల్ చాట్. దాంట్లో తను గతంలో ఏబీవీపీలో పోరాడినప్పుడు తను పడినటువంటి కష్టాలు కావచ్చు, తను తిన్నటువంటి లాఠీ దెబ్బలు కావచ్చు, పోలీస్ స్టేషన్లో వాటిని ఆమెను బూటితో తన్నటువంటి రోజుల్లోంచి కూడా ఆమె ఎలా కష్టపడుతూ వచ్చింది. ఈరోజు బీజేవైఎంలో స్టేట్ సెక్రటరీగా ఆమె కొలువు తీరింది. ఈరోజు మొదటి రోజే తన పోరాటం మొదలుపెట్టింది. సో తను చాలా ఇన్స్పిరేషన్గా తన మాటలు ఉన్నాయి. అదేవిధంగా తను గతంలో ఏ విధంగా పోరాడింది, ఇప్పుడు తన పోరాటం ఏ విధంగా ఉండబోతోంది. నెక్స్ట్ ఇప్పుడైతే ప్రస్తుతం బీజేవై యువ మోర్చాలో ఉంది. నెక్స్ట్ తదుపరి కూడా ఆమె మంచి పదవులను ఆరోహించాలని కూడా కోరుకుందాం. అదేవిధంగా తను మంచి పదవుల్లో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు పోరాడాలని కూడా కోరుకుందాం. చూస్తూనే దిశ టీవీ.